హాయ్ అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియోలో నేను గ్యాక్ ఫ్రూట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ గ్యాక్ ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్లేస్లో పండుతుంది, మన ఇండియాలో ఉందా లేదా, అండ్ దీనివల్ల మనకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని డీటెయిల్గా చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్. సో నా వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనివల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది, ఇంకొంతమందికి నా వీడియోస్ కూడా రీచ్ అవుతాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది వియత్నాం దేశంలో అండ్ ఇంకా అవతల కంట్రీస్లో పండుతాయన్నమాట. మన కంట్రీస్లో ఈ ఫ్రూట్ దొరకదు అండ్ మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే. అండ్ కొంతమంది ట్రై చేస్తున్నారు ఆ ఫ్రూట్ని మన ఇండియాలో పండించడానికి. అండ్ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది వైటమిన్ ఏ రిచ్ ఫ్రూట్ అనమాట. అండ్ దీంట్లో లైకోపిన్ పిగ్మెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది వైటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల మనకి నైట్ విజన్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో మన నైట్ విజన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది. అండ్ నిక్టిలోపియా పేషెంట్స్, సో నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ వీటితో పాటుగా లైకోపిన్ పిగ్మెంట్ అండ్ బీటా క్యారోటిన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఇవి మన హెల్త్ని బాగుపరచడానికి చాలా పనిచేస్తాయి అన్నమాట. సో వైటమిన్ ఏ ఫర్ ఐ విజన్, సి ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అనమాట. ఈ గ్యాక్ ఫ్రూట్ని తిన్నట్లయితే మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి కాబట్టి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనం చాలా యంగ్గా, యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాం. అండ్ మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, రింకిల్స్ రావు, మిడతలు పడవన్నమాట స్కిన్కి. సో ఎప్పుడు యంగ్గా కనిపించాలన్నా అండ్ మన స్కిన్ చాలా హెల్తీగా ఉండాలన్నా కూడా గ్యాక్ ఫ్రూట్ తినడం చాలా మంచిది. అండ్ ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా అంటే దీంట్లో మనకి వైటమిన్ సి అండ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి వల్ల మనకి ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. బయట నుంచి మన బాడీలోకి ఏ మైక్రో ఆర్గానిజం వెళ్ళినా కూడా దాన్ని డిఫెండ్ చేయడానికి మన బాడీలో యాంటీబాడీస్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. సో యాంటీబాడీస్ రెడీ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల మనకి యాంటీబాడీస్ ప్రిపేర్ అయ్యి యాంటీజెన్స్ని చంపేస్తాయి. సో ఈ ప్రాసెస్కి మనకి ఈ గ్యాక్ ఫ్రూట్ హెల్ప్ చేస్తుంది. ఇది మన హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా అంటే మనకి గుడ్ ఫ్యాట్ని మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అండ్ బ్యాడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది. సో గుడ్ ఫ్యాట్ ఇంప్రూవ్ అయ్యి బ్యాడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అంటే మన హార్ట్ ఆబ్వియస్లీ మంచి సిచ్యువేషన్లో ఉన్నట్టు. అండ్ బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ లాంటివి కూడా ఉంటే తగ్గిపోతాయి దీనివల్ల. సో మన బీపీ అవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఈ గ్యాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల. అండ్ ఇందులో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఈ లైకోపిన్, బీటా క్యారోటిన్ ఇవి రెండు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్రీ రాడికల్స్, సో ఈ క్యాన్సర్ సెల్స్, మనకి క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బాడీలో. సో ఆ సెల్స్ని చంపడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ బీటా క్యారోటిన్ కానీ లైకోపిన్ కానీ క్యాన్సర్ ఏజెంట్స్ మన బాడీలో తయారవ్వకుండా హెల్ప్ చేస్తాయి. సో ఈ గ్యాక్ ఫ్రూట్ మన క్యాన్సర్ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. రీసెంట్లీ నేను విన్నది ఏంటి అంటే మన ఆంధ్ర, తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. విమెన్స్లో అయినా మెన్స్లో అయినా ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పడిపోతుంది అనమాట. సో ఈ గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల విమెన్స్లో కానీ మెన్స్లో కానీ ఫర్టిలిటీ రేట్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ గ్యాక్ ఫ్రూట్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ గ్యాక్ ఫ్రూట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇవాళ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి నా వీడియోని షేర్ చేయండి. Thanks for watching. Thank you.